నమస్తే మిత్రులారా, నా పేరు వెంకట్. మీరు చూస్తున్నది పోరాట గలం టీవీ. ఖమ్మంలో నేటి వార్తలు. ఖమ్మం నగరపాలక సంస్థ 60వ డివిజన్ రామన్నపేట ఏరియాలో గల మల్లెలమడుగు డబుల్ బెడ్రూమ్ నివాస ప్రజా సమస్యల పరిష్కారానికి గత సంవత్సరం ప్రెసిడెంట్గా బోడా వీరన్నను ఎన్నుకున్నారు. మల్లెలమడుగు డబుల్ బెడ్రూమ్ల ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అనేక సమస్యల్ని రోడ్లు, మంచినీటి సమస్య, వీధి లైట్లు, డ్రైనేజ్ వ్యవస్థ, అంధకారంగా ఉన్న మల్లెలమడుగు డబుల్ బెడ్రూమ్ నివాస ప్రాంతం పరిశుభ్రంగా ఉండటానికి, వివిధ సమస్యలు పరిష్కరించడానికి బోడా వీరన్న చేసిన కృషి ఎనలేనిదని మల్లెలమడుగు డబుల్ బెడ్రూమ్ నివాస ప్రజలు కొనియాడారు. ఈ సందర్భంగా బోడా వీరన్న ప్రెసిడెంట్గా మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా తన నివాసం బీసీ కాలనీ నుండి డబుల్ బెడ్రూమ్ నివాస ప్రజలు డీజే సప్పుళ్లు, మేళతాళాలతో, పాటలతో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం డబుల్ బెడ్రూమ్ ప్రాంతాల్లో బోడా వీరన్నను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పోరాటగాలం టీవీతో ప్రెసిడెంట్ బోడా వీరన్న మరియు నివాస ప్రజలు మాట్లాడుతూ ఇలా అన్నారు. నా పేరు బోడా వీరన్న, ఈ డబుల్ బెడ్రూమ్ ప్రెసిడెంట్. సంవత్సరం అయిపోయి 2వ సంవత్సరంలో అడుగుపెట్టడంతో కార్యక్రమంలో ఈ డబుల్ బెడ్రూమ్ వాసులందరూ కూడా ఈరోజు ఈ సన్మానం కార్యక్రమం పెట్టారు. వాళ్ళందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లనే ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ వచ్చిన కాడ నుంచి ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్లు ఒక అడవిలో ఇచ్చారు. అటువంటి అడవిని కమిషనర్ గారు, అంతకుముందు పోయిన కమిషనర్ గారి దగ్గర పోయి మాట్లాడి ఇక్కడ ఉన్న చెత్త చెదారం అన్ని ఫోటోలు తీసుకుపోయి సారి చెప్పి అన్ని సాఫ్ చేయించడం జరిగింది. వాటర్ లైన్ కూడా ఆ కమిషనర్ సార్ని తెచ్చి చెప్పడంతో లైన్ ఇచ్చాడు, వాటర్ పెట్టించడం. తర్వాత వచ్చిన కమిషనర్ గారు ఆశీస్సులతోటి ఇక్కడ ఈ రోడ్లు అయినాయి. మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, దాగరెడ్డి గారు మాకు మంచిగా సహకారం అందించారు. పోయి వాళ్ళని రోడ్లు ఆడంగానే వీరన్న మీకు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ వస్తువులందరికీ రోడ్లు ఇస్తామని చెప్పారు. రోడ్లు ఇచ్చారు, ఇక్కడ రోడ్లు అయినాయి. డబుల్ బెడ్రూమ్ కారుతున్నాయి అని చెప్పి డబుల్ బెడ్రూమ్ వస్తువులు నాకు ఫోన్ చేయగానే నేను రావడం చూసినా, వచ్చేసి చూస్తే నీళ్ళు కారుతున్నాయి. కారినప్పుడు మీడియా మొత్తాన్ని పిలిపించి ఆ రోజు ఇవన్నీ ఫోటోలు తీయడం జరిగింది, వీడియోలు తీయడం జరిగింది. ఈ కార్యక్రమం అన్నీ కూడా రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి పోయింది, సీఎం గారి దగ్గరికి. అప్పుడు ఇంటెలిజెంట్ వాళ్ళని పంపించి ఇది నిజమా కాదా అని చెప్తే ఆ పోలీసు వాళ్ళు వచ్చి చూసుకున్నారు. చూసుకొని సమస్య ఉందని చెప్పేసి 12 లక్షలు ఖర్చు పెట్టి 5 బ్లాక్లకి ఆ రోజు స్లాబ్ ఉంచడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ ధర గుడి కూడా లేదు, ముత్తలం గుడి కూడా పెట్టడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ వస్తువులు కూడా ప్రతి కార్యక్రమం ఇట్లా ఉందనగానే ప్రతి ఒక్కళ్ళు కూడా మేము వస్తామని చెప్పేసి ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ కూడా ప్రతి విషయంలో నన్ను కూడా వాళ్ళు మంచిగా ఆదుకుంటున్నారు. అట్లనే డబుల్ బెడ్రూమ్ ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇప్పటికీ రోడ్లు అయినాయి కానీ ఆ సైడ్ వాళ్ళకి స్తంభాలు వేయించాలి, లైట్లు పెట్టాలి, చెట్లు వేయించాలి, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. అందరూ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ వస్తువులు ఇప్పుడు చూపించిన ప్రేమ ఎప్పుడు నా మీద అంతే ఉంటే ఎల్లకాలం మీకు అందుబాటులో ఉండి పని చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఇక్కడ 188 కుటుంబాలు ఉంటాయి. వివిధ కులాలు అందరు ఉన్నారు. ముస్లిమ్స్ ఉన్నారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరు ఉన్నారు. ఇక్కడ అందరు కూడా క్యాస్ట్కి అతీతంగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటారు. పొద్దున లేసే సుతారి పని పోయేటోళ్ళు ఉన్నారు, ఆటో డ్రైవర్స్ ఉన్నారు, ఇళ్ల పని పోయేటోళ్ళు ఉన్నారు, మరి అన్ని సుతారి పనులు చేసేటోళ్ళు ఉన్నారు. మొత్తం పేదోళ్ళకి ఇచ్చారు. ఇక్కడ పేదలు ఉన్నారు. గవర్నమెంట్ కూడా వాళ్ళ మీద దయ ఉంచి లోన్లు గిళ్ళు ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిందిగా డబుల్ బెడ్రూమ్ కొన్ని పనులు ఉన్నాయి. అది శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఆయన ఆశీస్సుతో పని ఇక్కడ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. పోయే కాలంలో స్ట్రీట్ లైట్లు తమ రోడ్డుకి లైన్ వేయాలి, లైన్ లేదు, కరెంట్ లైన్లు వేసి చేయాలి. అంటే పార్కు కూడా ఉంది, మాకు డంపింగ్ కూడా మారవాలి. అట్లనే కమిటీ హాల్ ఒకటి కావాలి, ముస్లిమ్స్కి ఒక మస్జిద్ కావాలి, ఒక చర్చి కావాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. మేము ఇవన్నీ కూడా గవర్నమెంట్ వారు మాకు సాయం చేయాలి. కమిషనర్ గారు దేవుడు, కమిషనర్ గారు కూడా అడగంగానే మాకు పనిచేస్తాడు. అందరికి కూడా డబుల్ బెడ్రూమ్ వస్తుంది తరఫున అందరికీ ధన్యవాదాలు. పేరు పుష్పరాజు అండి. డబుల్ బెడ్రూమ్ 6వ బ్లాక్లో 3వ ఇల్లు కింద G3 నాది. అయితే ఇక్కడికి వచ్చిన ప్రారంభంలో ఇక్కడికి ఇప్పుడున్న రోడ్డు లేదు, జారుకుంటా నానా ఇబ్బందులు పడిపోయే వాళ్ళం. ఎన్నో రకాల ప్రమాదాలు జరిగినాయి. చేతులు కొట్టుకొని కనీసం ఆ టైంలో ఏదన్నా ఇబ్బంది వస్తే హాస్పిటల్ పోయే అవకాశం కూడా లేదు, 108 వచ్చే అవకాశం లేదు. అలాంటి సమయంలో వీరన్న గారు మమ్మల్ని అందరినీ కూడగొట్టి మినిస్టర్ గారి దగ్గరికి, కమిషనర్ గారి దగ్గరికి, ఎవరి దగ్గర పోవాలంటే వాళ్ళ దగ్గర తీసుకెళ్లి ఈ సమస్య వాళ్ళకి చూపించి ఫోటోలతో చూపించేసి ఈ రోడ్డు వేపించడం జరిగింది. ఈ రోజు కొంచెం అందరం సంతోషం ఉండగలుగుతున్నాం. అంటే అది వీరన్న గారి ద్వారా మాకు జరిగిందని మేము నమ్ముతున్నాం. జరిగింది కూడా అదే. ప్రతి విషయంలో మేము చెప్పేది ఆలస్యం, బలపం కట్టుకొని వచ్చేస్తాం.
నా పేరు దుబాకుల రవి. ఏం పని చేస్తారు మీరు? నేను కిరాణ్ షాపు ఆటో డ్రైవర్ని. నాది 4th బ్లాక్ G1. ఇక్కడ వచ్చి గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఇక్కడ వచ్చినప్పుడు ఎలాంటి రోడ్లు ఎలాంటివి ఏమీ లేవు. నా ఆటో పూర్తిగా గుట్లలో పోయి ఇటుకపోయి విరిగిపోయింది. దానికోసం ఈరన్న గారు ఎంతో కృషి చేసి మాకు డబుల్ బెడ్రూమ్ నుంచి బీసీ కాలనీ వరకు సీసీ రోడ్ వేయించడం జరిగింది. అలాగనే ఇక్కడ 108 రావాలన్నా ఇది దాంట్లో గూగుల్లో లేదు మ్యాప్. దానికోసం మేము చాలామంది కలెక్టర్ ఆఫీస్కి పోయినాం, తర్వాత మున్సిపల్ ఆఫీస్కి పోయినాం. అదే అంబులెన్స్ పనిచేసిన అడ్రస్ లేక చాలామంది ప్రాణాలు ఇక్కడ కోల్పోయారు. దానికోసం ఈరన్న గారు మా కోసం కష్టపడి అన్ని రకాలుగా సైడ్ కాలువలు అయితే, మున్సిపాలిటీ వాటర్ అయితే, డబుల్ స్లాబ్లు అయితేమి, డంపింగ్ నుంచి ఇక్కడ రోడ్డు అయితే అన్ని సౌకర్యాలు ఆయన వాళ్ళు జరిగినాయి. నా పేరు పర్వీన్. నేను సంవత్సరంన్నర అయింది వచ్చి. వీరన్న వల్ల మాకు రోడ్లు వచ్చినాయి, పంపులు వచ్చినాయి. మాకు ఈరన్న వల్ల చాలా పనులు అయినాయి. ఆయన లేని మేము అసలు ఈ డబుల్ బెడ్రూమ్లో కూడా ఉండలేము. ఆయన చాలా మంచి పనులు చేసిండు, ఇంకా చేయాలని కోరుతున్నాం. అందుకే ఈరోజు సన్మానం చేస్తున్నాం. 2 సంవత్సరాలు అయింది. పోయిన సంవత్సరం చేసినాం, మళ్ళీ రెండోసారి చేస్తున్నాం. ఉడుగుల నవ్య అండి. నేను వచ్చి 2023లో వచ్చాము. ఇక్కడ అప్పటి నుంచి మాకు ఏదీ లేదు. ఇల్లులు ఇచ్చారు, టీఆర్ఎస్ మాత్రం ఇల్లులు ఇచ్చారు. తర్వాత ఇచ్చేసారు. తర్వాత పాలన అయిపోయింది. తర్వాత మాకు బోడ ఈరన్న గారు పరిచయం అయ్యారు ఇక్కడికి. మేమున్నాం, మా వెన్నంటూ మేమున్నామనేసి, మీకెందుకు, మీకు ఏదైనా నేను చేయగలుగుతా, నాకు తగిన స్థాయిలో నేను చేయగలుగుతా అన్న దాంతో ఇప్పటివరకు కూడా మా వెన్నంటే ఉండి మాకు రోడ్లు కానీ, మా కాలువలు కానీ, మాకు మంచినీరు కానీ, మా కరెంటు కానీ, మాకు మీటర్లు కానీ ఇంతవరకు ఇప్పుడు కూడా రీసెంట్గా ఒక 9 నెలలు అవుతుంది మాకు ఇక్కడ ముత్యాలమ్మ ఏర్పాటు చేయడం జరిగింది. అన్నీ ప్రతి పనిలోనూ మా వెంటే ఉంటూ మమ్మల్ని నడిపిస్తూ తను వెనకుంటూ ఇలా జరగడం జరిగింది. అందుకే ఇప్పుడు లాస్ట్ ఇయర్ మేము దాన్ని వెన్నుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా సంవత్సరం అవుతుంది దాన్ని వెన్నుకొని కూడా. సంవత్సరం నిండిన సందర్భంగా మేము ఈ సన్మానం అనేది జరుపుకుంటున్నామండి. నా పేరు ఎండి యాకూబ్ సార్. నేను దాదాపు అగ్రహారం కాలనీ నుంచి డబుల్ బెడ్రూమ్ వచ్చిన కాలనీ నుంచి వీరన్న ఎవరో నాకు తెలియదు. వీరన్న ఎలాంటి పరిచయం అయినది నాకు తెలుసు. ఎలా చేసిండు, ఇలా చేయలేదు, ఎన్ని వరకు చేసిండు, ఎంతవరకు చేసిండు, ఎంతవరకు పోరాడిండు, ఎంతవరకు చేయలేదు, చేయిందా చేసిందా లేదనే మాట లేదు వీరన్న విషయం. ఇంకోటి ఏంటంటే సార్, ఏ పనికి వెనకవాడేటువంటి వ్యక్తి కాదు, ముందడుగు ముందేస్తాడు వీరన్న. వెనకాడే విషయంలో లేదు వీరన్న, ముందు అడుగు వేస్తాడు. ఇంకోటి ఏంటంటే, ఏ సాయం వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏది వచ్చినా మనకు గవర్నమెంట్ మాకు రోడ్డు ఇటు అయితే మాకు రోడ్డు ఇటు కానిచ్చింది వీరన్న. అది మా ప్రజలందరూ కలుసుకున్నారు. డబుల్ బెడ్రూమ్ వాస్తులందరూ కలుసుకొని మనం చేసుకున్నంత చేసుకున్నాం. అన్నిటి విషయంలో ఉన్నారు. అన్నిట్లో మంచిలో చెడలో అన్నిట్లో విషయంలో ఉన్నాడు. అన్నింటి ఇప్పటి కాదు రేపటికైనా మనం బతికినంత కాలంలో వీరన్న మాకు ఎప్పటికీ అనుకోవాలి, ముందే ఉంటాడు.